పుష్ప, పుష్ప 2 సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ నటనతో పాటు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాల చిత్రీకరణపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు సుకుమార్ కులంపై చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పుష్ప 2 టీం డిసెంబర్ 12 నిర్వహించిన థ్యాంక్ యూ మీట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి. సుకుమార్ అసలు పేరు బండి సుకుమార్ రెడ్డి అని, ఆయన రెడ్డి వర్గానికి చెందినవారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సుకుమార్ రెడ్డి కాదు, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారని మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఈ గందరగోళానికి కారణం ఏంటి? డైరెక్టర్ సుకుమార్ పూర్తి పేరేమిటి? పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీలోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఢిల్లీలో థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో హీరో అల్లు అర్జున్ పాల్గొని ప్రసంగించారు. నిర్మాతలు నవీన్, రవి, డిస్ట్రిబ్యూటర్ అనిల్, సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులందరికీ అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రస్తావిస్తూ ఆయన్ని పూర్తి పేరుతో సంబోధించారు. Most importantly, I would like to thank the entire team of Pushpa, my producers Naveen Garu, Ravi Garu, my distributors Anil Garu, and all my entire technicians, my artists, and above all, one man who made this entire success possible. All credit goes to, of course, everybody is a part of this credit. Credit goes to everybody, but if it all has to sum up, it sums up to one person's vision. And that's none other than my director, who's ruling Indian cinema box office. All my highest respects for my director. It is his success. It is none other than my director, Bandi Sukumar Reddy garu. ఈ వీడియోలో సుకుమార్ పేరును బండి సుకుమార్ రెడ్డి అని అల్లు అర్జున్ పలికారు. దీంతో ఈ వీడియోలో క్షణాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. తొలిసారి సుకుమార్ పూర్తి పేరు బయటికి వచ్చిందని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే సుకుమార్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారా, ఇన్నాళ్ళు తెలియలేదే అంటూ కొంతమంది కామెంట్లు పెట్టారు. అల్లు అర్జున్ అన్న చెప్పేదాకా సుకుమార్ గారి పూర్తి పేరు ఎంతమందికి తెలుసు? పాపం సైనిక్స్ ఆనందాలను ఒక్కోటిగా కూల్చుతున్నాడు. పుష్ప సినిమా ఇంత విజయం అవటానికి ఒక్కరే కారణం, అది మా డైరెక్టర్ బండి సుకుమార్ రెడ్డి గారు అంటూ వైఎస్జే తమ్ముడు శివ అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. సుకుమార్ రెడ్డి, వాడమ్మ జీవితం, నేను కాపు అనుకున్నాగా, ఇది మ్యాటర్ అంటూ శివాజీ అనే యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మొదటిసారి బన్నీ ఈ పేరు తేవటం వెనక సెన్సేషన్ అంటూ పరోక్షంగా రెడ్డి కుల ప్రస్తావన తెచ్చారు మరో యూజర్. దర్శకుడు సుకుమార్ బయోడేటా వివరాలు కనుగొనే ప్రయత్నం చేయగా వాస్తవానికి ఆయన పూర్తి పేరు బండ్రెడ్డి సుకుమార్ అని తెలిసింది. ఆయన పెదకాపు సామాజిక వర్గానికి చెందినవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని మలికిపురం మండలం మట్టపర్రు గ్రామంలో సుకుమార్ జన్మించారు. పుష్ప 2 సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు స్వగ్రామానికి వెళ్ళొచ్చారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ సుకుమార్ పూర్తి పేరును సరిగా చెప్పలేదు. బండ్రెడ్డి సుకుమార్ అని చెప్పడానికి బదులు బండి సుకుమార్ రెడ్డి అన్నారు. దీంతో అది కాస్త రెడ్డి అనుకుని కొంతమంది పొరబడుతున్నారు. సుకుమార్ తన చాలా సినిమాలకి టైటిల్ కార్డ్స్ లో ఎప్పుడూ బి సుకుమార్ అని వేయించుకుంటారు, ఎప్పుడూ పూర్తి పేరు మాత్రం వేయించుకోలేదు. దర్శకుడు సుకుమార్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారంటూ చేస్తున్న ప్రచారం తప్పు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు. సుకుమార్ ఇంటి పేరు బండ్రెడ్డి, అంతేకాని ఆయన రెడ్డి వర్గానికి చెందినవారు కారు.